గోల్డెన్ బీచ్ దగ్గర స్నో కింగ్డమ్ అని ఉంటే వెళ్దామని డిసైడ్ అయ్యాము. యాక్చువల్లీ నేను వెళ్ళాల్సింది మిస్ అయింది, ఈరోజు వెళ్ళాము. కానీ అడల్ట్కి వచ్చేసి 700 రూపీస్, కిడ్స్కి వచ్చేసి 650. అక్కడ ఇంకా యానిమల్స్వి కూడా ఉంది. యానిమల్స్ స్నో వరల్డ్ అయితే బయట యూఎస్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఇగ్లూ, స్నో డియర్ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే వర్త్ 700 రూపీస్కి అంటే వాళ్ళు ఇచ్చే కాస్ట్యూమ్కి అన్నిటికీ వర్తే చెప్పాలి. కాకపోతే చిన్నపిల్లలు ఉండలేరు, ఆ ఐస్ షూలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఇబ్బంది పడి. దక్షిత్ అయితే ఒక 5 మినిట్సే ఉన్నాడు, 5 మినిట్స్ తర్వాత వెళ్ళిపోయాం. మేము అంత మనీ పే చేసి వెళ్ళినందుకు అసలు సాటిస్ఫైడే కాదు, అసలు ఆడుకోలేదు బాబు. చాలా కూల్గా ఉంది. 1 అవర్ పర్మిషన్ ఇస్తారనమాట మనకి, 1 అవర్ లోపల ఎంజాయ్ చేయడానికి. 1 అవర్లో 20 మినిట్స్ 10 మినిట్స్ డ్రెస్ వేసుకోవడానికి, మిగతా టైం అంటే లోపల స్పెండ్ చేయడానికి. ప్లస్ స్నో డ్యాన్స్, అక్కడ డ్యాన్స్ చేసేది కూడా పెట్టారు, మ్యూజిక్ అవన్నీ. అక్కడ చూసారా స్నో రిలీజ్ అవుతుంది పైనుంచి, ఫుల్ ఏసీ అసలు. సో పోలార్ డేర్, ఇగ్లూస్. కాకపోతే పిల్లలకి చూపించడానికి ఒక విధంగా బాగుంటుంది, కానీ పిల్లలు కొంచెం కోఆపరేట్ చేస్తే బాగుంటుంది. కానీ ఓవరాల్గా వ్యూ అయితే బాగుంది, చూసినట్టు అనిపించింది. బయట కంట్రీస్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది అన్నట్టు మనకు అర్థం అవుతుంది పిల్లలకు కూడా. ఇక్కడ ఆ టైంలో సాంగ్స్ పెట్టారు, డ్యాన్స్ చేస్తున్నారు అందరూ. మా హస్బెండ్ నేను వెళ్ళిపోదామా, నా వల్ల అవ్వట్లేదు, నాకు అసలు కాలు తీసి కాలు బయట పెట్టడానికి అవ్వట్లేదు. కాలు తీయగానే ఫుల్ తిమ్మురులు వచ్చేసి అసలు కాలు కొద్దిసేపు అసలు ఏమీ పని చేయలేదు. కానీ చాలా బాగుంది. కానీ పిల్లలతో వెళ్తే కొంచెం ఆలోచించి వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళు ఆడుకునే సిచ్యువేషన్లో ఉన్నారు. చిన్నపిల్లలు అంటే వెళ్లకుండా ఉండడమే బెస్ట్. పెద్దగా ఉన్నారు, కొంచెం ఆడుతారు, అర్థం చేసుకుంటారంటే వెళ్తే మాత్రం సూపర్ ప్లేస్, ఎంజాయ్ చేయొచ్చు. కానీ బయట మాత్రం ఎండ మాత్రం ఘోరంగా ఉంది, ఎండకి దొరికిపోయాము. కానీ అంత ఎండలో వెళ్ళినా కూడా దక్షిత్ అస్సలు కోఆపరేట్ చేయలేదు. ఎంట్రీ అనమాట. పోలార్ డేర్స్ చూసారా, అసలు వెళ్ళిపోదాం అని. ప్లీజ్ డూ లైక్, షేర్,